జర్నలిస్ట్ శ్రోతలందరికీ నమస్కారం. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీలో ఉన్నటువంటి బాపనయ్య నగర్కు సంబంధించినటువంటి చేనేత కార్మికురాలైనటువంటి పింజల భారతి, పింజల వీరనాగేశ్వరరావు వారి కుటుంబాలను, వారి కుటుంబ సభ్యులను తక్షణ వారికి రక్షణ చర్యలు కల్పించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వేటపాలెం మండలంలో ఉన్నటువంటి బాపనయ్య నగర్లో ఒక సివిల్ తగాదాకు సంబంధించినటువంటి వివాదంలో వీరనాగేశ్వరరావును, భారతీయులపైన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి వారి అనుయాయులు, వారి మిత్ర బృందం తెల్ల కాగితం పైన సంతకాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే దాన్ని నిరాకరించినందుకు చాలా విచక్షణారహితంగా వారిపైన దాడి చేయడమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ జనార్దన్ గారు, మరి కొంతమంది పోలీసులు బాధితుల పక్షాన నిలబడాల్సింది పోయి బాధితులను పీడించి దాడి చేసే వారి పక్షాన వారికి బాసటగా నిలిచి వీరిని వేధింపులకు గురి చేయడమే కాకుండా వీరి కుటుంబ సభ్యులు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడో బతుకుదెరువు కోసం బెంగళూరు లాంటి ప్రాంతంలో నివసిస్తూ ఉంటే వారిపైన కూడా దాడులు చేయడం, బెదిరించడం లాంటి ఘటనలకే పాల్పడకుండా ఫోన్పే నంబర్ ఇచ్చి వారి దగ్గర నుంచి లంచం రూపంలో ఎస్ఐ జనార్దన్ గారు నిస్సిగ్గుగా చట్టాన్ని ఉన్నవారి ముందు తాకట్టు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ గారు తక్షణం జోక్యం చేసుకొని వీరనాగేశ్వరరావు, భారతీయుల వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడంతో పాటు అధికార మదంతో పెట్టేగిపోయి వీరంగం చేస్తున్నటువంటి స్థానిక అధికార పార్టీ నాయకులను అరెస్టు చేయాలని చెప్పి, అదేవిధంగా ఎస్ఐ అక్రమాలకు, అవినీతికి పాల్పడి ఇళ్లపైన పడి దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా విధ్వంసం చేసేటువంటి చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎస్ఐని ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలని చెప్పేసి సిపిఐ రాష్ట్ర సమితిగా హరీష్ కుమార్ గుప్తా గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంపై డైరెక్ట్గా హరీష్ కుమార్ గారికి కూడా ఒక ఉత్తరం పంపించడం, బాధితులతో పోయి కలవడం, అదేవిధంగా ఈ చర్యలు తీసుకోకపోతే వేటపాలెంలో, చీరాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.